కథ కాలక్షేపం నుంచి మీకు మరో మంచి కథనాన్ని అందజేస్తున్నాం. ఎద్దనపూడి సులోచనారాణి గారు రచించిన జ్యోతి. అమ్మ విన్నీ దగ్గర నుంచి ఉత్తరం వచ్చిందమ్మా. జ్యోతి తల్లి దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చి అంది. ఏమని వ్రాసింది, చదువు అంది శాంతమ్మ. శాంతమ్మకు ఈ మధ్య పక్షవాతం వచ్చింది. ఇప్పట్లో ఏం లాభం లేదని మందులు శ్రద్ధగా తీసుకుంటూ ఉంటే ఏ 6 నెలలకో సుగుణం కనిపించవచ్చని డాక్టర్లు చెప్పారు. ఇంట్లో ఉన్నదంతా కుదవ పెట్టి అప్పు సొప్పు చేసి మందులు తింటూనే ఉంది. ఈ 6 నెలల్లో కాలు కొద్దిగా బహు ప్రయాసమింద కాస్త కదపగలగటానికి, ఆవిడ లేచి కూర్చోవటానికి సులువైంది. డాక్టర్లు ఇంకా మందులు తినాలన్నారు. మందుల మాటాటుంచి ముందు ఇంట్లో తినడానికి తిండి కూడా లేని పరిస్థితి వచ్చింది. పల్లెటూరు కావడంతో, ఆవిడ చేస్తున్నది పంతులమ్మ ఉద్యోగం కావడంతో అంతా తలో విధంగా కూర, నారు, పెరుగు, పాలు ఇలా సహాయం చేస్తున్నారు. శాంతమ్మకి తన జబ్బు నయం అవ్వడమే కాదు, ముందు ముందు ఇంట్లో ఎలా గడుస్తుందా అన్న దిగులు మొదలైంది. మనిషి చిక్కిపోయి శల్యంలా తయారైంది. జ్యోతి కవరు చించి ఉత్తరం చదవసాగింది. శాంతికి నువ్వు జ్యోతి చేత వ్రాయిస్తున్న ఉత్తరాలు అందుతూనే ఉన్నాయి. నాకు ఇక్కడ ఊపిరి సలపని పనుల వల్ల వెంటనే జవాబు వ్రాయలేకపోయాను. మీకు అక్కడ గడవడం కష్టంగా ఉంటే జ్యోతిని తీసుకుని ఇక్కడికి వచ్చే. భగవంతుడి దయ వల్ల మా పరిస్థితులు బాగానే ఉన్నాయి. జ్యోతికి సంబంధం చూడొచ్చు. నీకు వైద్య సౌకర్యం కూడా జరుగుతుంది. నీకు ఇలా అన్ని విధాల అన్యాయం జరుగుతున్నందుకు చాలా విచారిస్తున్నాను. ఏ సంగతి వెంటనే జవాబు వ్రాయించు. ఇట్లు విశాల. ఉత్తరం చదవటం పూర్తి చేసిన జ్యోతి మడిచి కవర్లో పెట్టేస్తూ, పిన్ని ఎంత మంచిదమ్మా అంది. శాంతమ్మ మొహంలో సంతోషం మాత్రం కనిపించలేదు. మనం బయలుదేరి వెళ్తే ఏమవుతుందమ్మా అంది జ్యోతి. మనమా? శాంతమ్మ వెనక్కు తిరిగిపోయింది. నాకెందుకో పిన్ని దగ్గరికి వెళితే మన సమస్యలు తీరుతాయని అనిపిస్తుంది నమ్మకంగా అంది జ్యోతి. ఎలా? శూన్యంలోకి చూస్తూ అడిగింది శాంతమ్మ. జ్యోతి అమాయకురాలు, ప్రపంచానుభవం లేనిది. ఈ ప్రపంచంలో సంతోషం పంచుకునేందుకు చుట్టాలు గాని దుఃఖానికి కారణి తెలియదు. అవును, పిన్ని దగ్గర జాగ్రత్తగా ఉండి ఆవిడికి ఆప్యాయంగా మసులుకుంటే నీకు మంచి వైద్యం దొరుకుతుంది. మనం ఊరికి ఉన్నట్టు కాకుండా ఆవిడికి నేను ఓ విధంగా సహాయపడుతూ ఉంటాను. హైదరాబాద్ అంటే మంచి మంచి డాక్టర్లు ఉంటారు. నీకు నయం అయితే మనం మళ్ళీ మన ఊరికి వచ్చేయొచ్చు. నువ్వు నీ టీచర్ ఉద్యోగంలో చేరవచ్చు. నిన్నిలా మంచంలో చూస్తుంటే నా గుండె ఎవరో చేత్తో బలంగా మెలితిప్పినట్టు ఉంటుంది. అమ్మా, నా మాట విను అంటూ జ్యోతి తల్లి దగ్గరికి వచ్చి మంచం మీద కూర్చొని ఆవిడ చేతిని తన చేతిలోకి తీసుకుంది. పిన్నికి నీకు కొద్ది రోజుల నుంచి రాకపోకలు లేనిదే నిజం. తాతయ్యతో మొదలైన మీ ఇద్దరి తగాదా ఆయనతోనే ఎందుకు పోనీయకూడదు? ఆవిడ ఎలాగూ రమ్మని రాస్తూనే ఉంది. నువ్వే పాతవన్నీ గుర్తు చేసుకుంటూ మొండి పట్టుకొని కూర్చున్నావు అంది నిష్ఠూరంగా. నీకు తెలియదు జ్యోతి, ఇప్పుడు 16 సంవత్సరాల తర్వాత ఈ పరిస్థితుల్లో అన్ని విధాలా చితికిపోయి దానింటికి వెళ్లే కంటే చావడం మేలు. అదెంత గర్విష్టిదో నీకు తెలియదు. గర్విష్టిదైతే రమ్మని ఎందుకు రాస్తుందమ్మా? నీ అభిమానం నేను అర్థం చేసుకోలేనని అనుకుంటున్నావా? కానీ నా మాట వినమ్మా. నీకు నయం కావటం మనకి ముఖ్యం. అక్కడికి వెళితే మంచి డాక్టర్కి చూపిస్తే నీకు తప్పకుండా నయం అవుతుందని నాకు నమ్మకంగా ఉంది దృఢంగా అంది జ్యోతి. కళ్ల ముందు తల్లి నయమై తాము తిరిగి వచ్చేస్తున్న దృశ్యం స్పష్టంగా కనిపించింది. చివరికి బలవంతంగా దాదాపు తల్లి ఇష్టానికి వ్యతిరేకంగానే జ్యోతి పిన్న తల్లి పేరిట రావటానికి సిద్ధమవుతున్నట్టు శాంతమ్మే రాయించినట్టు ఉత్తరం రాసింది. కొద్ది రోజుల తర్వాత విశాల అక్కగారి ఉత్తరానికి తను చాలా సంతోషించినట్టు వ్రాసి కొంత డబ్బు మనీ ఆర్డర్ చేసి అక్కడేమైనా అప్పులు ఉంటే తీర్చుకుని ఫలానా రోజున ఫలానా టైంకి బెజవాడకు తెలిసిన వాళ్ళు కారు వస్తుందని, అక్కడికి ఎలాగైనా చేరుకుంటే అందులో వచ్చేయవచ్చని చెప్పి పంపించింది. జ్యోతి చాలా సంతోషించింది. పిన్ని నిజంగా ఎంత మంచిది అనుకుంది.
చిన్నప్పుడు ఎలా ఉన్నా పెరిగి పెద్దయ్యాక అనుభవాలు పొందే కొద్దీ మనుషులు తప్పకుండా మారుతారని భావించింది. తల్లి కూడా అలాగే మారి ఉంటుందని అనుకుంది. లేకపోతే ఇంత శ్రద్ధగా ఎందుకు ఉత్తరం రాస్తుంది? అమ్మ ఎందుకు అర్థం చేసుకోదు? కారణం జ్యోతికి అర్థం కాలేదు. వయసుకు మించిన వార్ధక్యంతో బట్టల్లోనూ మనిషిలోనూ జీర్ణించిపోయి స్పష్టంగా కనిపిస్తున్న దారిద్ర్యంతో వాకిట్లో అడుగుపెట్టిన అక్కగారిని చూసి విశాల మొదట గుర్తుపట్టలేకపోయింది. జ్యోతి వాళ్ళు వచ్చేసరికి ఆవిడ తయారై బయటకెక్కడికో వెళ్ళటానికి సిద్ధమవుతుంది. అయ్యో, ఎంత మారిపోయినావే, అసలు గుర్తుపట్టనే లేదు నేను అంది. తండ్రిని ఎదిరించి బామ్మని దుఃఖపెట్టి వారాలబ్బాయి భాస్కరాన్ని చేసుకొని చాలా కాలం ఇంట్లో అశాంతిని రేకెత్తించి పోయిన అక్కగారంటే విశాలకి ఎన్నడూ సానుభూతి లేదు. చేసుకున్న వాళ్లకు చేసుకున్నంత ఫలితం అనేది ఆమె ధీమాగా. ఆ పొగురు, ఆ నిర్లక్ష్యం ఈరోజు ఎక్కడా? ఇలాంటి పరిస్థితుల్లో అతి దీనంగా ఉన్న ఆ మొహం చూసినా జాలి కలగలేదు. తల్లి పక్కనే ఎర్రటి ముతక వాయిల్ చీరతో వెలిసిపోయిన పూల జాకెట్తో నిలబడిన జ్యోతిని చూస్తూ, రామ్మ, ప్రయాణం కులాసాగా జరిగిందా అంది. విశాలని చూస్తూనే జ్యోతి ఆలోచనలు తలక్రిందులయ్యాయి. ఉత్తరాలు చదివి ఊహించుకున్నట్టు ఆదరంగా, ఆప్యాయంగా, నిండుగా, హుందాగా లేదో ఈవిడ. వయసు దాచుకోవటానికి చేస్తున్న ప్రయత్నం చీర కట్టుకోవడంలోనూ, జుట్టు ముడి వేసుకోవడంలోనూ, నగలు పెట్టుకోవడంలోనూ స్పష్టంగా కనిపించింది. మాటల్లో ఢాబు, దర్పం కూడా స్పష్టమే. ఇంతలో, అమ్మా, నా సాటిన్ స్కర్టు ఎక్కడ పెట్టావు? అద్దం బీరువాలో లేదు అంటూ బంతిలా గెంతుకుంటూ వచ్చిన గీత అనుకోకుండా వాళ్లను చూసి ఆగి ఎవరు అంది. నేను చెప్పలేదా మా అక్క వస్తుందని? విశాల ముభావంగా అంది. ఓహో, జ్యోతి అంటే నువ్వేనా? గీత దగ్గరగా వచ్చి జ్యోతి చేతిని తన చేతిలోకి తీసుకుంది. పచ్చటి బట్టల్లో, 2 జడల్లో, పొట్టిగా, లావుగా, పట్టణపు వాసపు నాజూకుతనంతో మెరిసిపోతున్న గీతని చూస్తూ జ్యోతికి తనపై తానే తక్కువగా అనిపించింది. వెళ్ళు త్వరగా, మళ్ళీ ట్రైన్ టైం అవుతుంది అంది విశాల కూతుని చూసి కనుబొమ్మలు ముడుస్తూ. గీత అంత చెనువుగా జ్యోతి దగ్గరకు రావటం ఆమెకి నచ్చలేదు. ట్రైన్ ఏమిటి అంది శాంతమ్మ. మా కాబోయే అల్లుడు, అతను ఫారెన్ రిటర్న్డ్ డాక్టర్, ఏదో పని మీద బెంగళూరు వెళ్తున్నాడు. ఇంకా ఇక్కడే నిలబడతావా? వెళ్ళి త్వరగా తయారు కమ్మని నీకే చెప్తున్నాను అంది కూతుర్ని మరోసారి హెచ్చరిస్తూ. విశాల, శాంతమ్మ, జ్యోతి ఉండటానికి ఇంటికి ఎడమవైపు మూలగా ఉన్న అవుట్ హౌస్ చూపించింది. చిన్న గది, దానికి కొంచెం ఆనుకొని పెద్ద గది, ఇద్దరికి సరిపడా ఉంది. అందులో పాత నవారు మంచం ఉంది. ఇంట్లో కంటే ఇక్కడ నీకు ప్రశాంతంగా ఉంటుంది శాంత అంది లైటు వేసి చూపిస్తూ. బాగుంది, చాలా బాగుంది శాంతమ్మ తృప్తిగా అంది. విశాల మాట్లాడుతుండగానే సిల్కు చీర రెపరెపలాడించుకుంటూ గీత పరిగెత్తుకొచ్చి, అమ్మా, సారథి వచ్చాడమ్మా అంది. తేట ఆకుపచ్చ రంగు నైలాన్ చీరలో, దాని మీద చెంకీ పూలతో మెడ చుట్టూ అద్దాల డిజైన్ చోలీతో మెరిసిపోతున్న గీత ఇంతకు ముందు కంటే మరింత అందంగా కనిపించింది. వచ్చాడా? పదా, వస్తున్నాను, మళ్ళీ 2 గంటల్లో వస్తాను అని చెప్పి విశాల త్వరగా వెళ్ళిపోయింది. జ్యోతిని, గీతని పక్క పక్కన నిలబెట్టి చూస్తుంటే జీవితంలో మొట్టమొదటిసారి తన తండ్రిని ఎదిరించి భాస్కరాన్ని చేసుకోవటం పొరపాటేమో అనిపించింది శాంతమ్మకి. తను కాదన్న వాడిని పెళ్లాడింది అన్న కసితో తండ్రి ఉన్న ఆస్తంతా విశాలకి రాసిచ్చేశాడు. లేకపోతే ప్రసాదరావుకి ఏముంది? ఒక్క ఎంఏ డిగ్రీ తప్ప వ్యక్తిత్వం లేదు, తెలివితేటలు లేవు. విశాల ఎంత అంటే అంత. విశాల ఇంటికి మహారాణి, దాని మాటకు తిరుగులేదు అని శాంతమ్మ మొదటి చూపులోనే గ్రహించింది. హైదరాబాద్ వచ్చిన కొద్ది రోజులకే జ్యోతికి తమ పిన్నిలో ఊహించినవి, ఆశించినవి అన్నీ ఎండమావులని తెలిసిపోయింది. అక్కగారిని రమ్మనమని వ్రాయడంలో అర్థం విశాలకి శాంతమ్మ మీద జాలి పుట్టి కాదు, జ్యోతి ఇంట్లో చేతి కింద తోడుగా ఉంటుందని మాత్రమే. పట్నవాసం మునుపటి రోజులు కావు.
ఇంట్లో ఉండటానికి కానీ వంట చేయటానికి కానీ సరైన మనుషులు దొరకరు. ఒకవేళ దొరికినా బోల్డెడంతా అడుగుతారు. ఇచ్చినా వాళ్ళ బుద్ధి సరిగ్గా ఉండదు. వస్తువులన్నీ దుబారా చేయడం, కాస్త కనుమరుగైతే చాలు ఇంటికి చేర్చివేయడం చేస్తారు. వంట మనిషి విషయం పెద్ద సమస్యగా మారింది విశాలకి. తనకు చూడబోతే క్షణం తీరిక ఉండదు. ఇవన్నీ చూసుకుంటూ కూర్చోవాలంటే కుదరదు. ఆ సమయంలోనే శాంతమ్మ దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది. జ్యోతి ఇప్పటికీ 18 సంవత్సరాలు దాటి ఉంటుంది. ఉంటున్నది పల్లెటూరు కావడంతో చదువు సరిగ్గా లేకపోయినా తప్పకుండా వంట వార్పు వచ్చి ఉంటుందని అనుకుంది. సంబంధాలు చూస్తాం అనే నేపంతో పిలిపిస్తే ముందు కొంతకాలం ఇంట్లో వంట మనిషి విషయం నిశ్చింతగా ఉంటుంది. ఇవన్నీ ఆలోచించుకొని శాంతమ్మకి వైద్య సహాయం కూడా జరుగుతుందని ఆశ పెట్టి ఉత్తరం రాసింది. ఆవిడ ఆలోచన ఎప్పుడూ వృధా కావు, అంచనా మించవు కూడా. సరిగ్గా తను అనుకున్నట్టే వాళ్ళు వచ్చారు. తన బెడద తీరిపోయింది. జ్యోతికి వచ్చిన 2వ రోజు నుంచే వంటిండ్లు అప్పజెప్పింది. వారం రోజులు తిరిగేసరికి ఇంట్లోకి కావలసిన వస్తువులన్నీ చూసుకోవటం, వాటి కోసం వాడిన డబ్బు నయా పైసా బేరం లేకుండా పెద్ద నోట్బుక్లో లెక్క వ్రాయటం జ్యోతి మీద పడింది. ఎప్పుడో రాత్రి 10 గంటలకు మంచం మీద పడుకొని నిద్రపోయే ముందు విశాల నోట్ను పరీక్షిస్తుంది. డబ్బు విషయంలో ఆవిడ జ్ఞాపక శక్తి మెచ్చుకోదగ్గది. తను జ్యోతికి ఇచ్చిన ప్రతి పైసా అందులో ఉందో లేదో కనిపెట్టగలదు. వంట విషయంలో కూడా ఉన్నది ముగ్గురైనా కూతురికి నచ్చింది తల్లికి నచ్చదు, తల్లికి నచ్చింది తండ్రికి సహించదు. అందరికీ ప్రతి పూట విడివిడిగా చెయ్యాల్సిందే. పైనుంచి ఇంటికి తరచుగా విశాల కోసం బోల్డెడంత మంది స్నేహితులు వస్తారు. వాళ్ళకి కాఫీలు, టిఫిన్లు, ఏ టిఫిన్లు ఎలా చేయాలో ముందుగానే జ్యోతికి చెప్పేసింది. ఏ విషయమైనా ఒక్కసారి వినగానే గ్రహించగలిగిన జ్యోతి వంటలో బాగా నైపుణ్యం సంపాదించింది అనే పేరు తెచ్చుకుంది. జ్యోతికి ఇవన్నీ చేయడం పెద్దగా బాధ అనిపించలేదు. అవసరంలో ఆదుకొని ఆశ్రయం ఇచ్చిన వాళ్ళకి ఆ మాత్రం సహాయపడకపోతే ఎలా అనుకుంది. ఎలాగో అలా తల్లికి నయం అయితే అదే 10,000 అనుకుంది. వచ్చి 15 రోజులు దాటింది. బెంగళూరు వెళ్లిన సారథి అక్కడే మరో కేసు తగలడంతో ఉండిపోయాడు. విశాల మరో డాక్టర్కి చూపించే ఉద్దేశం కనిపించలేదు. ఆ రోజు మధ్యాహ్నం తల్లి దగ్గర కూర్చొని పుస్తకం చదివి వినిపిస్తున్న జ్యోతి దగ్గరకు వచ్చి విశాల ఓ గంటలో 6 స్నేహితులు వస్తున్నారని కాఫీ టిఫిన్ చేసి ఉంచమని చెప్పి వెళ్ళిపోయింది. ఈరోజు ఈ కథ పూర్తి కాలేదు. రాత్రికి తప్పకుండా పూర్తి చేస్తానమ్మా అంది జ్యోతి హుషారు తెచ్చుకుంటూ. ఇప్పుడే కదా భోజనం చేసి వచ్చావు, ఇప్పుడే మళ్ళీ వెళ్ళాలా అంది తల్లి. ఆవిడ మొహంలో అప్రసన్నత స్పష్టంగా కనిపిస్తుంది. ఆ పల్లెటూరులో ఉన్నప్పుడే నయం. ఉన్న పనేదో చూసుకుని జ్యోతి ఎప్పుడూ తల్లి దగ్గరే కూర్చునేది. ఇక్కడికి వచ్చిన తర్వాత కంటికి కనిపించడమే కష్టం అవుతుంది. భగవాన్, తను అసలు ఇక్కడికి ఎందుకు వచ్చింది? శాంతమ్మ మనసులో కుమిలిపోసాగింది. పిచ్చి పిల్ల, తనకి పాపిష్టి రోగం రాకముందు చిన్న మెత్తు పని కూడా చేసి ఎరగదు. ఇప్పుడింతమందికి ఎన్ని రకాలుగా చేయటం కోసం వంటగదిలో పడి మగ్గిపోతుంది. శాంతమ్మ మనసు కూతురి పట్ల ద్రవించింది. ఎంతసేపమ్మా? ఓ అరగంటలో అయిపోతుంది, ఇప్పుడే వచ్చేస్తాను అంటూ జ్యోతి వెళ్ళిపోయింది. టిఫిను, కాఫీ సిద్ధమయ్యాయి. కానీ విశాల స్నేహితులు ఇంకా రాలేదు. టిఫిన్ వేడిగా ఉండటానికి కొద్దిగా సెగపెట్టి కుంపటి మీద ఉంచేసి కాఫీ ఫ్లాస్క్లో పోసింది. అనుకున్న వేళకి అరగంట ఆలస్యంగా వాళ్ళు వచ్చారు. మేడ మీద కూర్చొని వాళ్లతో మాట్లాడుతున్న విశాల మరో అరగంట తర్వాత కిందికి దిగి వచ్చి కాఫీ టిఫిన్ పైకి తెమ్మని చెప్పి వెళ్ళిపోయింది. జ్యోతి టిఫిన్ ప్లేట్లు తీసుకెళ్లి ఇచ్చి మళ్ళీ క్రిందకి వచ్చి ఇంకో ట్రేలో కాఫీ కప్పులు పైకి తీసుకెళ్ళింది. వచ్చిన వాళ్ళంతా తలో రకంగా ఉన్నారు. అందరిలోనూ అలంకరణ ఆడంబరంగా కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఎవరి అమ్మాయి? ఒక ఆవిడ అడిగింది. వంట మనిషి, గర్వంగా అంది విశాల. జ్యోతి త్రుళ్ళిపడటం ఎవరూ గమనించలేదు. అరే, మీ గీతకి తనకి పోలికలుంటే ఇంకా చుట్టాలేమో అనుకున్నాను నేను కూడా.
ఇంకో ఆవిడ ఆశ్చర్యంగా అంది. లేదు లేదు, అవును సుమా, అది నేను గమనించనే లేదు అంటూ కాఫీ కప్పు తీసుకుంటున్న విశాల జ్యోతికేసి చిరాగ్గా చూస్తూ, నీకెన్నిసార్లు చెప్పాలి, బుద్ధి లేదు, కాఫీ చూడు ఎంత చల్లారిపోయిందో అంది. స్నేహితుల ముందు తన అధికారం చూపించుకోవటం ఆవిడికి మహా ఇష్టం. ఫ్లాస్కు వేడి సరిగ్గా నిలవదని జ్యోతికి తెలుసు. కానీ మరి అంతగా చల్లారిపోలేదు. 1 నిమిషం ఆగండి, వేడి చేసి తీసుకొస్తుంది. విశాల స్నేహితుల్ని వారించింది. ఆవిడ ఏదైనా భరిస్తుంది కానీ స్నేహితుల మధ్య సర్దుకుపోవటానికి ఒప్పుకోదు. పోన్లేండి, మళ్ళీ శ్రమ పాపం. ఇంకో ఆవిడ జ్యోతి వైపు చూస్తూ అంది. శ్రమేమిటి అండి, మనకి ఊరికే చేస్తారా, డబ్బు పారేస్తున్నాం, పని అడుగుతున్నాం అంతేగా అంది విశాల. కాఫీ కప్పులతో ట్రే పట్టుకుని గుమ్మం దాటి వస్తున్న జ్యోతి చెవులకు ఆ మాటలు వినిపించగా ముఖమంతా ఎర్రబడింది. ఇంత ధైర్యంగా, ఇంత సూటిగా ఎదుటి మనుషులను అవమానించగలరా అనిపించి ఆశ్చర్యంతో పాటు అసహ్యం వేసింది. తల్లి మొదటే తనని వారిచ్చింది, కానీ తనే వినలేదు. అనుభవంతో పెద్దవాళ్లు చెప్పిన మాట వినకపోతే ఇలా అనుభవించాల్సిందే. ట్రే తీసుకుని గబగబా దిగి వస్తున్న జ్యోతి కింద నుంచి మరో మనిషి పరధ్యాసగా మెట్లు ఎక్కి వస్తున్నాడు అన్నది గమనించలేదు. ఇద్దరూ ఒకరిని ఒకరు గమనించి పక్కకు తప్పుకునే ప్రయత్నంలో ఒకే వైపు వచ్చేశారు. అనుకోకుండా ఎదురు వచ్చిన మనిషి మీద పడకుండా తనని తాను నిలబెట్టుకునే ప్రయత్నంలో జ్యోతి తుల్లి పడబోయింది. వెంటనే బలిష్టమైన చెయ్యి ఒకటి జ్యోతి మోచెయ్యి పట్టుకుని పడిపోకుండా ఆపి నిలబెట్టింది. అరే అన్నాడు అతను. జ్యోతి చేతిని ఇంకా అలాగే పట్టుకుని. అతనెవరో జ్యోతికి తెలియదు, కానీ నిలువెత్తు మనిషి. అతని కళ్ళు జ్యోతిని పరిశీలనగా చూస్తున్నాయి. అయ్యయ్యో, అతని బట్టల వైపు చూస్తూ కంగారు పడింది. కాఫీ కప్పులు చెదిరి కాఫీ అతని బట్టల మీద పడింది. జ్యోతి చెప్పగానే అతను చూసుకున్నాడు. వెంటనే జ్యోతి చేతిని వదిలేసి నెవర్ మైండ్ అంటూ జోబులోంచి రుమాలు తీసి తుడుచుకున్నాడు. కాఫీ మరకలు అలా పోవని ఇద్దరికీ తెలుసు. హలో సారథి, బయట నుంచి వచ్చిన గీత మెట్ల మీద సారథిని చూసి పరిగెత్తుకొచ్చింది. సారథి వెనక్కు తిరిగాడు. అరెరే, ఏమిటి అన్యాయం, నాకిష్టమైన బట్టల్ని ఇలా పాడు చేసిన దుర్మార్గులెవరు, సరిగ్గా జ్యోతి వైపు చూడకుండానే అరిచింది గీత. దేవతలు, సారథి నవ్వాడు. గీత గొంతు విని విశాల బయటకు వచ్చింది. సారథిని చూస్తూనే ఆవిడ మొహం చాటంతా అయింది. ఎప్పుడొచ్చారు మీరు అంటూ కిందికి దిగి వచ్చింది. అన్నీ జ్యోతి చూస్తుండగానే రెప్పపాటులో జరిగిపోయాయి. ఆ రోజు సారథి అవుట్ హౌస్లోకి రాలేదు. చాలా పొద్దుపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోయాడు. పిన్ని, ఆయనకి అమ్మని చూపించలేదేం? పడుకోబోయే ముందు లెక్కల నోటుబుక్కు అందిస్తూ జ్యోతి అడిగింది. బాగుంది నువ్వు చెప్పింది. అతను ఊరు నుంచి అడుగు పెట్టగానే చూస్తాడా ఏమిటి? నాకు తెలుసు అవన్నీ. నువ్వేం గుర్తు చెయ్యక్కర్లేదు. నీ సలహాలు అవసరం లేదు. నువ్వు మాత్రం కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మసిలితే బాగుంటుంది. అలా మగవాళ్ళని చూస్తూనే మతి పోగొట్టుకుంటే ఎలా అంది విశాల. అడిగింది వదిలేసి ఎదురు ఉపన్యాసం రావటంతో జ్యోతి మొహం చిన్నబుచ్చుకొని అక్కడి నుంచి వచ్చేసింది. ఇంకా పండుకోలేదమ్మా జ్యోతి? తన గదిలోంచి బయటకు వచ్చిన ప్రసాదరావు గారు రాత్రి 11 గంటలకు గ్లాస్తో మెట్లు దిగి వస్తున్న జ్యోతిని అడిగారు. లేదు బాబాయ్ అంది జ్యోతి. త్వరగా పండుకోవటం మంచిదమ్మా, ఆరోగ్యం పాడైపోతే ఎవరు చూసుకుంటారు అని తన గదిలోకి వెళ్ళిపోయారు. జ్యోతి కళ్ళల్లో అప్రయత్నంగా నీళ్లు తిరిగాయి. ఈ ఇంట్లో కాస్త ఆప్యాయంగా మాట్లాడేది ఆయనొక్కరే. కానీ ఆయనకి జ్యోతి కంటే ఎక్కువేమీ విలువ లేదు ఆ ఇంట్లో. ఆయన కాలేజీ ఏమో, ఆయన పుస్తకాలేమో, అవి తప్ప మరో గొడవ పట్టదు ఆయనకి. అప్పుడప్పుడు మాత్రం విశాల చెప్పినప్పుడు బట్టలు వేసుకుని నీట్గా తయారై పార్టీలకి ఫంక్షన్లకి వెళ్ళి వస్తుంటాడు. ఆ వెళ్ళిన కాసేపు ఆయనకి ముళ్ళ మీద ఉన్నట్టే ఉంటుంది.
జ్యోతి తల్లి గదికి తిరిగి వచ్చేసరికి శాంతమ్మకి నిద్ర పట్టింది. ఎప్పుడో కాస్త పట్టిన ఆ నిద్రని పాడు చేయడం ఇష్టం లేక జ్యోతి చప్పుడు చేయకుండా పక్కనే చాపపరుచుకొని పడుకుంది. జ్యోతికి కూడా తను ఇలా హైదరాబాదు రావటం పొరపాటు చేశానేమో అనిపించసాగింది. మరుసటి రోజు సారథిని అవుట్ హౌస్కి తీసుకొచ్చి శాంతమ్మని చూపించింది. అతను పరీక్ష చేసి బయటకు వచ్చి, జ్యోతి వింటుండగానే ఇంకా మంచి ఆహారం పడాలి, దిగులు అస్సలుండకూడదు, ఇలాగే కొనసాగితే త్వరలోనే మరో స్ట్రోక్ వస్తుంది, అప్పుడు ప్రాణం పోవచ్చు, లేకపోతే నోటి మాట పడిపోయి జీవితాంతం మంచంలో పడి ఉండాల్సి వస్తుంది అని చెప్పాడు. చెప్తుండగా మధ్య మధ్య 1-2 సార్లు రెప్ప వాల్చకుండా వింటున్న జ్యోతి వైపు చూశాడు. ఈ అమ్మాయి వయసు వికసించింది, కానీ పసితనము పోలేదు అనిపించింది అతనికి. విశాల సారథి రాసిచ్చిన లిస్టులో తనకు తోచినవి మాత్రమే కొనుక్కొచ్చి ఇచ్చింది. జ్యోతి చేసిన పనికి తగ్గట్టు శాంతమ్మ మీద ఖర్చు పెట్టానని అనుకుంది. ఆస్తిని ఒక్క నయా పైసా కూడా ఖర్చు పెట్టదలుచుకోలేదు. అప్పుడప్పుడు జ్యోతిని పిలవటానికి వచ్చినప్పుడు శాంతమ్మ తన అభిమానాన్ని చంపుకొని విశాలని దగ్గరకు పిలిచి తనకి బ్రతికే ఆశ లేదని, జ్యోతికి ఏదైనా సంబంధం చూడమని అడగసాగింది. సారథి ఉన్నంత వరకు మందులు ఉచితంగానే ఇస్తున్నాడు. దినదినము వచ్చి ఇంజెక్షన్లు ఇస్తూనే ఉన్నాడు. సారథి శాంతమ్మని చూడటానికి అవుట్ హౌస్కి వచ్చినప్పుడు వెంట తప్పకుండా విశాల కానీ గీత కానీ ఉండేవారు. సారథి వైద్యం కొంచెం పని చేస్తున్నట్టే ఉంది. శాంతమ్మ కోలుకుంటుంది. ఓ రోజు సారథి శాంతమ్మకి ఇంజెక్షన్ ఇవ్వటానికి వచ్చాడు. ఆ రోజు అర్జెంటు కేసు రావడంతో ఉదయం రావటానికి వీలు కాలేదు. సాయంత్రం వచ్చేసరికి విశాల లేదు. క్లబ్లో ఏదో మీటింగ్ ఉందని వెళ్ళిపోయింది. గీత మాత్రం ఇంట్లోనే ఉంది. గ్లాస్లో కొంచెం నీళ్ళు ఇవ్వండి, జ్వరం ఉందేమో చూడాలి, థర్మామీటర్ తీస్తూ అన్నాడు సారథి. జ్యోతి లోపలికి వెళ్ళి గ్లాస్తో నీళ్లు తెచ్చిచ్చింది. అప్పటికే శాంతమ్మ నోటిలోంచి థర్మామీటర్ తీసి పరీక్ష చేస్తున్న సారథి, జ్వరం ఉంది, ఈ పూట భోజనం వద్దు అన్నాడు గ్లాస్ కోసం చెయ్యి చాచి శాంతమ్మ వైపు చూస్తూ. జ్యోతి కూడా గ్లాస్ అందిస్తూ అతని వైపు చూసింది. సారథి గ్లాస్ అందుకోనే లేదు. జ్యోతి వదిలేసింది. గ్లాసు కింద పడి చప్పుడు చేస్తూ ముక్కలైంది. శాంతమ్మ కోసం అని ఒక గాజు గ్లాసు అవుట్ హౌస్లో వేరుగా ఉంచింది విశాల. అది పగిలిపోయింది. జ్యోతి నేల మీదకు వంగి ముక్కలు ఏరడం ప్రారంభించింది. సారథి కూడా అప్రయత్నంగా వంగి తను ఏరడం ప్రారంభించాడు. ఈ రోగం అసలు నయం అవుతుందంటారా డాక్టర్ నాకు? శాంతమ్మ హీనస్వరంలో అడిగింది. ఆమె అడిగిందేంటో సరిగ్గా వినిపించని సారథి లేచి వెనక్కు తిరిగి ఏమిటి అన్నాడు. ఇంతలో జ్యోతి కెవ్వుమంది. అరే ఏమిటిది? సారథి వెంటనే తిరిగి చూశాడు. ఓహో సారీ, వెరీ వెరీ సారీ అన్నాడు. లేచి తిరగడంలో అతని బూటు జ్యోతి చేతి మీద పడింది. ఏది చూడనివ్వండి. సారథి చెయ్యి చాచాడు. ఏం లేదు, పర్వాలేదు. జ్యోతి చేతిని వెనక్కి దాచుకోబోయింది. అప్పటికే సారథి ఆ చేతిని అందుకొని తన 2 చేతులతో పట్టుకొని పరీక్షించాడు. చూపుడు వేలు దాని పక్క వేళ్ళు కమిలిపోయి ఉన్నాయి. అబ్బా, చాలా బాధనిపించి ఉంటుంది. అవును మరి, కాస్త బరువే, 150 పౌండ్లాయే అంటూ నవ్వి, ఇలా కాలు తొక్కితే వెంటనే మిగతా వేళ్లను నోట్లో పెట్టేసుకుంటే సొంగం బాధ పోతుందంటారు అంటూ జ్యోతి వారించే లోపలే ఆమె వేళ్లను తన నోట్లో పెట్టుకున్నాడు. క్షణంసేపు జ్యోతి కళ్ళు సారథి కళ్ళతో కలిశాయి. ఆ క్షణంలో జ్యోతి కళ్ళల్లో మెదిలిన మెరుపులాంటి భావాన్ని చూసి సారథి చకితుడయ్యాడు, ముగ్ధుడయ్యాడు కూడా. కిటికీ దగ్గర ఉన్న చిన్న స్టూలు మీద కూర్చొని బొమ్మల పుస్తకం తిరిగేస్తూ ఇదంతా చూస్తున్న గీతా మొహం ఈర్ష్యతో కుచించుకుపోవడం ఇద్దరూ గమనించలేదు. సారథికి అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత చాలాసేపు, చివరికి పండుకోబోయే సమయంలో కూడా
జ్యోతి కూలమొహం, సొగసైన కళ్ళు, ఆ కళ్ళల్లో మెరుపులాంటి భావం, పై పెదవి మీద ఉన్న పుట్టుమచ్చ స్పష్టంగా గుర్తుకు వచ్చాయి. ఇన్నాళ్ల పరిచయంలో గీతా మొహం ఎప్పుడూ ఇలా వెంటాడలేదు. ఇంకా ఇక్కడ విశాల ఇంటికి వచ్చేసరికి కూతురు చెప్పిందంతా విని మండిపడి జ్యోతిని తన గదిలోకి పిలిచింది. జ్యోతి, దిక్కులేని వాళ్ళని జాలిపడి దగ్గరకు తీశాను. చివరికి నువ్వు గీత మనసులోని చిచ్చు పెట్టడానికి తయారవుతుంటే ఒక్క నిమిషం కూడా నా ఇంట్లో ఉండొద్దు. తక్షణం నా ఇంట్లోంచి వెళ్ళిపోండి. పాముకి పాలు పోస్తే ఎగిరి కాటేసిందంట. నీ పద్ధతి అలాగే ఉంది అంది. పిన్ని, నేనేం చేశాను? తెల్లబోతూ అడిగింది జ్యోతి. ఇంకా సిగ్గు లేకుండా ఏం చేశానని అడుగుతున్నావా? గీత నాకు చెప్పలేదనుకున్నావా? గ్లాసు పొరపాటున పగిలిపోయింది పిన్ని. జ్యోతి తల వంచుకొని అంది. వెదవ గ్లాసు పోతే పోయింది, కానీ మనసులు విరిగితే అతకడం కష్టం. రేపటి నుంచి మీ అమ్మకి ఇంకో డాక్టర్ చేత వైద్యం చేయిస్తాను. వినిపించిందా? జ్యోతి సరేనని వెళ్ళబోతుండగా వెనక నుంచి పిలిచి, ఇదిగో, ఇది జ్ఞాపకం పెట్టుకో. ఒకవేళ సారథి నన్ను ఎందుకు మానేశారని అడిగితే మీ వైద్యం నాకు నచ్చలేదు అని చెప్పు. ఇంకో రకంగా చెప్పామంటే నాకు తెలియకుండా ఉండదు. అలా తెలిసిన మరుక్షణం నిన్ను ఇంట్లోంచి వెళ్ళగొడతాను. అంత వయసు వచ్చింది. ఓ పక్క మీ అమ్మ మంచంలో పడి ఏడుస్తుంది. నీకా మాత్రం బుద్ధి లేదా? వెళ్ళు అంది. జ్యోతి గదిలోంచి బయటకు వచ్చింది. ఆ పూట భోజనం చెయ్యలేదనే విషయం కూడా మర్చిపోయింది. సరాసరి అవుట్ హౌస్కి వెళ్ళింది. భోజనం చేశావుటే? ఇంకా మేలుకొని కూతురి రాక కోసం ఎదురు చూస్తున్న శాంతమ్మ అడిగింది. చేశానమ్మా. కూతురు అబద్ధం చెప్పిందని మాతృ హృదయం పసిగట్టింది. ఇది ఇక్కడికి రా. అలా ఉన్నావెమ్మా? దగ్గరకు పిలిచి కడుపు పట్టి చూసి, ఛీ, అబద్ధం చెప్తున్నావు, తిండి తినలేదు కదూ అంది. జ్యోతి మంచం మీద కూలపడి గబుక్కున తల్లి గుండెల్లో తల దాచుకుని వెక్కి వెక్కి ఏడవసాగింది. ఏమైందే? ఎవరైనా ఏమైనా అన్నారా? శాంతమ్మ ఆందోళనగా అడిగింది. లేదమ్మా, ఎవరూ ఏమీ అనలేదు. నాకెందుకో ఊరికే ఏడుపొచ్చింది. వెక్కిళ్ల మధ్య అంది జ్యోతి. జ్యోతి ఏడుపుకి శాంతమ్మ మనసు మరో విధంగా అర్థం చేసుకుంది. పల్లెటూరులో ఉండగా జీవితాన్ని గురించి జ్యోతికి అంతగా తెలియదు. ఇప్పుడు ఇంట్లో అనుక్షణం గీతను చూస్తూ, ముఖ్యంగా సారథి కాబోయే భర్తని తెలుసుకుంటే జ్యోతి పరిస్థితుల్లో ఉన్న ఏ పిల్ల అయినా తన స్థితికి తాను కుమిలిపోక మానదు. జ్యోతిని గీతని పక్క పక్క నిలబెట్టి చూసిన శాంతమ్మ కడుపు కూతురి పట్ల జాలితో తరుక్కుపోయింది. భగవాన్, నేనేం పాపం చేశాను? నాకెందుకు ఈ శిక్ష అనుకుంటూ మౌనమైంది. మరుసటి రోజు సారథి రోజు కంటే ముందుగానే శాంతమ్మకి ఇంజెక్షన్ ఇవ్వటానికి వచ్చాడు. ఈరోజు కొన్ని టానికులు మందులు తనే స్వయంగా కొని తీసుకొచ్చాడు. లోపల లోపల అతనికి ఆ రోజు లేచినప్పటి నుంచి జ్యోతిని మళ్ళీ ఒకసారి చూడాలనే కోరిక గీత వాళ్ళింటికి లాక్కొచ్చింది. అతను వచ్చేసరికి ముందు హాల్లో విశాల ఎదురైంది. గీత కాలేజీకి వెళ్ళింది. జ్యోతి పని ముగించుకుని తల్లి దగ్గర ఉంది. డాక్టర్ గారు, నేనెప్పుడూ సూటిగా మాట్లాడతాను. డొంక తిరుగుడు నాకు రాదు. మీరు ఇంకా శాంతమ్మకి వైద్యం మానేయటం మంచిదని సలహా అంది విశాల ప్రశాంతంగా. అంటే? సారథి తెల్లబోతూ అడిగాడు. నిన్న ఏదో జరిగిందంట. నేను ఇంట్లో లేనుగా. సాయంత్రం రాగానే ఆ పిల్ల ఏం చెప్పిందో ఏమో. శాంతమ్మ నన్ను పిలిచి మిమ్మల్ని గురించి చెడామడా మాట్లాడింది. మీరు నాకు కాబోయే అల్లుడు అని జాగ్రత్తగా మాట్లాడమంటే నోరు మూసుకుంది. ఏమన్నారు? సారథి తడబడుతూ అడిగాడు. ఆ మాటలన్నీ ఎందుకులేండి, మా గీత కూడా అక్కడే ఉంది. ఆయన ఉద్దేశం వేరేమీ లేదు. కాలు తొక్కి బాధ తగ్గించటానికి నోట్లో పెట్టుకున్నారు చేతిని అని చెప్పినా తల్లి కూతుళ్ళు వినలేదు. మధ్య నాకు సిగ్గుతో ప్రాణం పోయింది అంది. సారథి మొహం ఎర్రబడింది. చీచీ అన్నాడు. ఆవిడ ఒట్టి అనుమానపు మనిషి. ఆ పిల్లైనా అవన్నీ మనకెందుకు? మనకి వంట చేస్తుంది, అంతవరకే.
అసలు మీకు ఆవిడను చూపించడం నాదే తప్పు అనుకోండి అంది. తర్వాత తెలివిగా మాట మార్చింది. సారథి ఎక్కువసేపు కూర్చోలేదు. ఎంత ఉల్లాసంగా వచ్చాడో అంత బరువుగా వెళ్ళిపోయాడు. ఆయన ఎందుకు రావట్లేదే చూడటానికి? 4 రోజులు గడిచినా డాక్టర్ రాకపోవడంతో శాంతమ్మ అడిగింది. ఆయనకి చాలా పనుందంటమ్మా అంది జ్యోతి. జరిగినది చెప్పి తల్లిని బాధ పెట్టడం ఇష్టం లేక. ఆ సాయంత్రం భోజనం చేస్తుండగా పిన్నిని మరో డాక్టర్ గురించి అడిగింది జ్యోతి. చూస్తానమ్మా, చూస్తాను. ఈ క్లబ్ వార్షికోత్సవం అయిపోయాక కావాల్సినంత తీరిక. ఆ మందులు ఇంకా ఉన్నాయిగా, ముందు అవి వాడు అంది విశాల. 10-15 రోజులు గడిచాయి. క్లబ్ వార్షికోత్సవం దగ్గరయింది. గీతకి విశాలకి భోజనం చేయటానికి కూడా తీరిక లేదు. ఈ మధ్య 1-2 సార్లు సారథి వచ్చాడు. కానీ అతను జ్యోతి వైపు చూడటానికి కూడా ప్రయత్నించలేదు. విశాల తప్పకుండా ఏదో చెప్పిందని అనుకుంది జ్యోతి. ఏం చెప్పిందో తెలియదు. అడిగే ధైర్యమూ లేదు. ఆ రోజే వార్షికోత్సవం. 3 గంటలకల్లా గీత, విశాల తయారై టిఫిన్లు తిని కాఫీ తాగి వెళ్ళిపోతున్నారు. నిలువుటద్దం ముందు కూర్చొని జుట్టులో పూలు సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకుంటున్న విశాల దగ్గరకు జ్యోతి వచ్చి, పిన్ని, అమ్మకి ఈరోజు బొత్తిగా బాగాలేదు. ఉదయం నుంచి ఏం తినలేదు. పిలిస్తే మాట్లాడటం కూడా లేదు అంది. ఏం చేయమంటావు? క్లబ్కి వెళ్ళటం మానేసి మీ అమ్మ దగ్గర కూర్చోవాలా? మధ్య నేనేం చెయ్యాలి? దిగులు పడొద్దని డాక్టర్ చెప్తాడు. ఈవిడేమో అస్తమానం నీ పెళ్లి గురించి తలపోస్తూ కుమిలిపోతుంది. రేపు చూస్తాను వచ్చి. ఇలారా, వెనక పూలు సరిచెయ్యి అంది. మరో అరగంటలో తల్లి కూతుళ్ళు వెళ్ళిపోయారు. సాయంత్రం అయింది. వంట పని ముగించుకుని జ్యోతి తల్లి దగ్గర కూర్చుంది. చీకటి పడింది. లైట్లు వెలిగాయి. డాక్టర్, డాక్టర్ అస్పష్టంగా అంది శాంతమ్మ. డాక్టరా? దిగులుగా అంది జ్యోతి. పిన్ని పిన్ని లేదమ్మా, పనుండి వెళ్ళింది. ఉన్నట్టుండి శాంతమ్మకి వెక్కిళ్ళు మొదలయ్యాయి. డాక్టర్ని పిలవ్వే జ్యోతి, నా ప్రాణం పోతుంది అంది శాంతమ్మ. జ్యోతి క్షణం తల్లిని చూసి వెంటనే ఇంట్లోకి పరిగెత్తింది. ఎవ్వరూ లేరు. హాలులో పిచ్చిదానిలా తిరుగుతుండగా చూపు టేబుల్ మీద ఉన్న ఫోన్ మీద పడింది. సారథికి ఫోన్ చేస్తే, జ్యోతి హైదరాబాద్ వచ్చిన తర్వాత మొట్టమొదట్లో తల్లి మాటలతో విషపూరితం కాని గీత జ్యోతికి చెనువుగా మాట్లాడుతూ సరదాగా ఫోన్ చేయటం, రేడియో పెట్టటం ఇలా నేర్పింది. అప్పుడే గీత స్నేహితులతో పాటు సారథి నెంబర్ కూడా చూపించింది. జ్యోతి క్షణం ఆలస్యం చేయకుండా నెంబర్ వెతికేసి డయల్ చేసింది. హలో, సారథి స్పీకింగ్. సారథి అప్పుడే హాస్పిటల్ నుంచి వచ్చి క్లబ్కి వెళ్ళి గీతా డాన్స్ చూడాలని బట్టలు వేసుకుంటున్నాడు. ఎప్పుడూ కాని సమయాల్లో అర్జెంటుగా మోగుతాయి ఈ ఫోన్ కాల్స్. హలో, సారథి విసుగ్గా అవతల నుంచి రెట్టించాడు. నేను జ్యోతి తడబడింది. ఏకంగా సారథి స్వయంగా తీసుకోవటంతో ఏం మాట్లాడాలో తోచలేదు. ఎవరు, ఏమి కావాలి? ఆడవాళ్ల గొంతు వినిపించడంతో కొద్దిగా తగ్గి అడిగాడు సారథి. నేను జ్యోతిని మాట్లాడుతున్నాను. జ్యోతి అంటే? సారథికి జ్యోతి పేరు తెలియదు. నేను విశాలమ్మ గారి దగ్గర కూతుర్ని. జ్యోతిని వంట మనిషిగా పరిచయం చేసిన సంగతి మర్చిపోయింది. మళ్ళీ హఠాత్తుగా గుర్తొచ్చింది. నేను వాళ్ళింట్లో వంట చేస్తాను. ఈసారి సారథికి నోట మాట రాలేదు. మా అమ్మకి బొత్తిగా బాగోలేదండి. మీరు దయ ఉంచి ఒకసారి వస్తారా? రాగలరా? జ్యోతి కంఠం బలవంతంగా ఏడుపు దిగమింగుతున్నట్టు స్పష్టంగా తెలుస్తుంది. ఇంట్లో ఎవరూ లేరా? వెళ్ళటమా మానటమా అని ఆలోచిస్తూ అడిగాడు. లేరు. పిన్ని, గీత క్లబ్కి వెళ్లారు. ఇప్పట్లో రారు. బాబాయ్ కూడా రారు. మీరు మరోలా అనుకోకపోతే. జ్యోతి కంఠంలో ఈసారి ఏడుపు మాటల్ని ఆపేసింది. వస్తాను, ఇప్పుడే వస్తున్నాను. సారథి ఫోన్ పెట్టేశాడు. వాళ్ళెవ్వరూ ఇంట్లో లేనప్పుడు ఆ అమ్మాయి ఫోన్ చేసింది. ఆవిడకు బాగాలేదని. నిజం అని నమ్మటానికి జ్యోతి ఏడుస్తున్న కంఠమే సాక్షి. బట్టలు వేసుకున్న సారథి క్లబ్కు వెళ్ళటానికి బదులు
ఇక్కడికి బయలుదేరాడు. అక్కడ క్లబ్లో విశాల, గీత వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారని అతనికి తెలుసు. సారథి ఇంటికి వచ్చేసరికి తలుపులన్నీ బార్లా తీసి ఉన్నాయి. ఎక్కడా శబ్దం లేదు. అవుట్ హౌస్ వైపు బయలుదేరాడు. దూరం నుంచి జ్యోతి అమ్మా అమ్మా అంటూ ఏడుపు వినిపిస్తుంది. లోపల అడుగు పెట్టేసరికి అక్కడ మంచానికి అవతలగా ప్రసాదరావు గారు కూడా నిలబడి ఉన్నారు. అతనికి కాస్త నిశ్చింత అనిపించింది. ధైర్యం కూడా వచ్చింది. కానీ శాంతమ్మను చూస్తూనే తెలిసిపోయింది జ్యోతి ప్రాణం లేని శరీరంపై పడి ఏడుస్తుందని. సారథి వచ్చి మెల్లగా శాంతమ్మ చేతిని జ్యోతి నుంచి తప్పించి గుడ్డ కప్పేశాడు. అదేమిటి, ఇంజెక్షన్ ఇవ్వకుండా? కళ్ళను పెద్దవిగా చేస్తూ అడిగింది జ్యోతి. అడుగుతుండగానే అర్థమైపోయింది. అమ్మా అంటూ కప్పల శాంతమ్మ మీద కూలిపోయింది. దూరంగా నిలబడ్డ ప్రసాదరావు గారు దగ్గరకు వచ్చి జ్యోతిని దగ్గరకు తీసుకున్నారు. ఆయన కళ్ళల్లో కూడా నీళ్లు తిరిగాయి. సారథి డాక్టర్గా ఉన్న తర్వాత ఎన్నో రకాల చావులు చూశాడు. ఎంతమంది ఏడవటమో చూశాడు. కానీ ఈరోజు జ్యోతి ఆక్రందన అతని హృదయాన్ని కదిలించినట్టు ఎప్పుడూ కదిలించలేదు. అతనికి ఎందుకో హృదయ విదారకంగా పసిపిల్లలా ఏడుస్తున్న జ్యోతిని తన చేతుల్లోకి తీసుకొని ఓదార్చాలని అనిపించింది. కానీ బలవంతంగా ఆ కోరికను ఆపుకున్నాడు. జ్యోతిని గురించి విశాల చెప్పిన మాటలన్నీ అబద్ధమని అతనికి గట్టిగా అనిపించింది. శాంతమ్మ పోయి కూడా 1 రోజులవుతుంది. విశాల ఎంత చెప్పినా వినకుండా జ్యోతి అవుట్ హౌస్లోనే ఉంది. ఇంట్లో వంట యథాప్రకారం చేస్తూనే ఉంది. మధ్యలో అప్పుడప్పుడు ఏనాడు ఏమీ పలకని ప్రసాదరావు గారు మాత్రం, నీకు బుద్ధి లేదు, ఆ అమ్మాయి అంత బాధలో ఉంటే వంట చేయిస్తున్నావు అని అడగటం ప్రారంభించాడు. మీరు ఊరుకోండి, బాధలన్నీ అందరికీ వస్తాయి. మీరు అలా అన్నారంటే అది నెత్తికెక్కి సవారీ చేస్తుంది. విశాల భర్తను విదిలించి పారేసింది. విశాలకు ఓ విధంగా శాంతమ్మ పోవడం హాయిగానే ఉంది. జ్యోతికి మరి దిక్కులేదు. చచ్చినట్టు పడి ఉంటుంది. ఆవిడి మధ్య ఇంకో ఆలోచన కూడా వచ్చింది. తనకు తెలిసిన వాళ్లల్లోనే దామోదరం అనే కుర్రాడు ఉన్నాడు. వాడికి కాస్త మహా అభిమానం. ఆ దామోదరానికి జ్యోతిని ఇచ్చి చేస్తే ఇద్దరు ఇంట్లోనే పడి ఉంటారు. బయట పనులన్నీ వాడు చేస్తాడు. ఇంట్లో అంతా జ్యోతి చూస్తుంది. ఉండటానికి ఎలాగూ అవుట్ హౌస్ ఉంది. ఆవిడ మెల్లగా ఈ యత్నం ఫలించడానికి ప్రయత్నం చెయ్యసాగింది. దామోదరం భికారిగా తిరిగేవాడు కాదు. ఏదో ప్రైవేట్ కంపెనీలో 100 రూపాయలు తెచ్చుకుంటున్నాడు కూడా. విశాల మెల్లగా సమయం చూసుకొని దామోదరం పెళ్లి సంగతి ఎత్తి జ్యోతిని చేసుకోమని కోరింది. మొదట నల్లగా, లావుగా, ఎత్తు పండ్లతో, మిడిగుడ్లతో ఉండే దామోదరానికి విశాల చెప్పింది ఏంటో అర్థం కాలేదు. తర్వాత జ్యోతిని భారీగా చేసుకోమంటుందని తెలియగానే సంతోషంతో అతని మొహం వికసించింది. వికృతంగా ఉన్న వాళ్లకు సంతోషం లాంటిది కూడా మొహంపై వికృతంగానే కనిపిస్తుంది. తమరి దయ, ఇకిలిస్తూ చేతులు నలుపుకుంటూ కృతజ్ఞతాభారంతో భుజాలు వంగిపోయి వినయంగా అన్నాడు. ఇద్దరూ హాయిగా పెళ్లి చేసుకొని చిలక గోరింకల్లా మా అవుట్ హౌస్లోనే ఉండండి. మరి పెళ్ళాన్ని చూపించిన దాన్ని ఇల్లు కూడా చూపించాలిగా అంది నవ్వుతూ. చిత్తం, తమరెలా అంటే అలా. దామోదరం కంటికి విశాల కేవలం వరం ఇస్తున్న దేవతలా కనిపించింది. లేకపోతే జ్యోతి లాంటి భార్యను ఇవ్వటమే కాక ఇండ్లు కూడా ఇస్తుందా? ఈ మహానగరంలో తనలాంటి వాడికి చిన్న ఇల్లైనా దొరుకుతుందంటే మహా అదృష్టం కదా. దామోదరం కంటికి అవుట్ హౌస్లో తను జ్యోతి చిలక గోరింకల్లా తిరుగుతున్నట్లే కనిపిస్తుంది. ఏదో ఇంత చేసినందుకు మమ్మల్ని మాత్రం కనిపెట్టుకొని ఉండండి, అది చాలు అంది విశాల తెలివిగా అసలు విషయం బయటపెట్టి. అమ్మమ్మ, ఎంత మాట! దామోదరం శ్రద్ధగా చెంపలు వేసుకున్నాడు. అప్పుడప్పుడు ఇంటికి వస్తూ పోతుండటం వల్ల దామోదరం జ్యోతికి తెలుసు. ఆ రాత్రి విశాల పండుకోబోతుండగా ఖర్చుల పుస్తకం ముందు పెట్టుకొని అది చూడకుండా జ్యోతిని చూస్తూ,
అక్కగారిని తలుచుకొని విచారపడుతూ, ఈ సంగతి అప్పుడే తెలిస్తే మీ అమ్మ ఎంత సంతోషించేదో అంది. ఏ సంగతి? అంది జ్యోతి ఉదాసీనంగా. అదే దామోదరం సంగతి. అతను నిన్ను చేసుకుంటాడని కలలో కూడా అనుకోలేదు. మాట వరసకి ఎత్తితే సరే అన్నాడు. అయినా వయసు వచ్చిన దానివి, ఒంటరిగా ఉండటం మంచిది కాదేమో. నీకు మటుకు మేము తప్ప ఎవరున్నారు? ఈ వేసవి కాలంలో గీతతో పాటు నీ పెళ్లి కూడా చేసేస్తాను. నాకు ఇంత చేస్తున్నావు, నీకు ఆ మాత్రం చెయ్యకపోతే ఎలా? చేయి ఖర్చు అవుతుందనుకో. అయినా డబ్బు దగ్గర మొహం చూసుకోవటానికి నువ్వేమైనా పరాయిదానివా ఏమన్నానా? జ్యోతి చివ్వున లేచి నిలబడి, పిన్ని, నీకు పుణ్యం ఉంటుంది, నన్నిలా నీ వంట మనిషిగానే ఉండని అంటూ అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయింది. ఆ రాత్రి జ్యోతికి కంటి మీద కునికే లేదు. పిన్నతల్లి ప్లాను ఇప్పుడు అర్థం అవుతుంది. దిక్కులేని దానికి బుద్ధి లేని వాడిని కట్టపెట్టి జీతాలు లేని నౌకర్లుగా ఎల్లకాలం చేసుకోవాలనుకుంటుంది కాబోలు. తన కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు ఈ పెళ్లికి ఒప్పుకోదు. దామోదరం. చిన్న చిన్న పిల్లలు పగులు చూస్తే జడుసుకోవాలి. రాత్రిపూట కలత నిద్రపోయే దామోదరం. పిన్ని చుట్టూ, గీతా చుట్టూ చేతులు నలుపుకుంటూ తిరిగే దామోదరం. భగవాన్, నాకు ఇప్పటికీ అమ్మను దూరం చేసిన శిక్ష చాలదా? నీకు తృప్తి లేదా? అని ఏడవటం ప్రారంభించింది. ఇది వరకు కాస్త ఏ దుఃఖం కలిగినా తలదాచుకుని ఏడవటానికి తల్లి హృదయం ఉండేది. ఇప్పుడు అదీ లేదు. జ్యోతి రాత్రి పొద్దుపోయే వరకు చాలాసేపు ఏడుస్తూనే ఉంది. రాత్రి పేపర్లు దిద్దుకుని పండుకోబోయే ముందు ఇంకా అవుట్ హౌస్ లైట్ వెలగటం చూసి ప్రసాదరావు గారు వచ్చి జ్యోతిని పిలిచారు. నిద్ర పట్టలేదు బాబాయ్, అంది జ్యోతి తలుపు తీస్తూ. అలాగైతే వచ్చి నా గదిలో కూర్చో, పుస్తకాలున్నాయి, ఇస్తాను. జ్యోతిని తీసుకువచ్చి గదిలో కూర్చోపెట్టి ఆయన మళ్ళీ పేపర్లు దిద్దుకోవడం ప్రారంభించాడు. జ్యోతికి ఆయనతో దామోదరం విషయం చెప్పాలని ఎంత అనిపించినా చెప్పలేకపోయింది. కానీ తన కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు మాత్రం అతన్ని చేసుకోదు. అది మాత్రం నిజం. నిశ్చయం చేసుకుంది. సారథి ఎందుకో ఈ మధ్య అంతగా ఇంటికి రావటం లేదు. ఒకవేళ వచ్చినా ఎక్కువసేపు కూర్చోవటం లేదు. విశాలకి 2 రోజుల నుంచి జ్వరం వస్తుంది. సారథి వచ్చి ఇంజెక్షన్ ఇచ్చి వెళ్ళాడు. వచ్చినప్పుడు జ్యోతి విశాల పిలవటంతో నీళ్లు తీసుకెళ్ళి ఇచ్చింది. అలా ఉన్నారేమి మీరు? ఒంట్లో బాగాలేదా? క్రిందటిసారి తను చూసినప్పటికీ ఇప్పటికీ కొట్టొచ్చినట్టు కనిపిస్తున్న తేడా చూసి ఆశ్చర్యపోతూ అడిగేశాడు సారథి. విశాల మొహం కుంచుకుంది. చాలా బలహీనంగా కనిపిస్తున్నారు. మిమ్మల్ని చూస్తుంటే జ్వరం కూడా ఉన్నట్టుంది. చూడనివ్వండి. సారథి చెయ్యి చాచాడు. ఏం లేదు, బాగానే ఉన్నాను. ఒకసారి పిన్నతల్లి వైపు చూసి వెళ్ళిపోబోయింది. అదేమిటి? ఆయన చూస్తానంటే బుద్ధి లేదు? విశాల మందలించింది. సారథి థర్మామీటర్తో చూశాడు. 102 జ్వరం ఉంది. చూశారా? నాకు అప్పుడే అనుమానం తగిలింది. జాగ్రత్త, ఊళ్ళో బాగా జ్వరాలున్నాయి. ఎక్కువ తిరగకుండా రెస్ట్ తీసుకోండి అని బ్యాగ్లో నుంచి గోళీలు తీసి ఇచ్చి వెళ్ళిపోయాడు. బాగుంది, వచ్చింది నన్ను చూడటానికి. వైద్యం జరిగింది నీకు, వెటకారంగా అంది విశాల. అయినా అదేమిటి పొగురు కాకపోతే? అతను పిలుస్తుంటే వెళ్ళిపోతావేం? అంత అతి బుద్ధిమంతురాలివి అనిపించుకోవాలనా? అంది. జ్యోతి తల తిప్పేసుకుని కన్నీళ్లు ఆపుకుంటూ వచ్చేసింది. అడుగడుగుకి ఎలా మాట్లాడుతారు వాళ్ళు? తనంటే ఎందుకంత లోకువా? దిక్కులేనిదని కాబోలు. సారథి ఇచ్చిన గోళీలతో మర్నాటికి జ్వరం తగ్గిపోయింది. ఒళ్ళు నొప్పులు కూడా తగ్గిపోయాయి. అలాగే నీరసంతో ఆ రోజు వంట చేసింది. గీత, విశాల కలిసి బజారుకు వెళ్లారు. 2 రోజుల తర్వాత గీత పుట్టినరోజు. ఆ పుట్టినరోజు నాడే అందరికీ సారథి గీతను చేసుకోబోతున్నట్టు, తనను దామోదరం చేసుకోబోతున్నట్టు అందరికీ చెప్తుందట. ఆ రోజే లగ్నాలు కూడా నిశ్చయం చేసేస్తారట. దామోదరం మాట గుర్తొస్తేనే జ్యోతి ఒంట్లో రక్తం నీళ్లుగా మారుతుంది. ఎలాగో సాయంకాలపు వంట పూర్తి చేసి వచ్చి
అవుట్ హౌస్లో కూలబడింది. బయట ఆకాశమంతా మేఘావృతమై ఉంది. వానను ఇప్పట్లో రానివ్వనన్నట్టు గాలి జోరుగా వీస్తూ మేఘాలను చెల్లాచెదురు చెయ్యటానికి ప్రయత్నిస్తుంది. ఇలా ఒంటరిగా 1 నిమిషం నిలబడితే చాలు, తల్లి జ్ఞాపకం పిచ్చిదాన్ని చేస్తుంది. కూర్చున్న జ్యోతి లేచి వచ్చి కిటికీ దగ్గర నిలబడింది. పల్లెటూరులో ఎంత బాగుండేది! దారిద్ర్యంలో కూడా సుఖంగా గడిపిన రోజులు అవి. తను అసలు తల్లిని ఇక్కడికి తీసుకురాకుండా ఉండి ఉంటే ఆవిడ మరికొన్ని రోజులు బతికేదేమో. తనే ప్రాణాలు తీసి బలవంతంగా తీసుకొచ్చింది. వచ్చిన తర్వాత ఒక్కరోజు కూడా ఆవిడ నిశ్చింతగా నిద్రపోలేదు. దీనికంతటికీ కారణం తన మొండి పట్టుదలేనన్న సంగతి గుర్తొచ్చి కుమిలిపోసాగింది. అమ్మా, ఎక్కడున్నావమ్మా? నువ్వు లేని ప్రపంచం నాకు ఎంత శూన్యంగా ఉంది. పిన్ని నాకు దామోదరంతో పెళ్లి చేసి నా జీవితం మరింత నరకం చేయటానికి కంకణం కట్టుకుంది. కిటికీ చువ్వలకు తల ఆంచుకొని చేతుల్లో మొహం దాచుకుని వెక్కి వెక్కి ఏడుస్తూ తల్లికి మానసికంగా తన ఆవేదన తెలియజేయసాగింది. ఇంతలో ఎవరో లోపలికి వచ్చిన శబ్దం వినిపించింది. బాబాయ్ కావచ్చు. బాబాయ్ తప్ప ఇప్పుడు ఎవరు వస్తారు ఇంకా? ఆయనకు ఏడుస్తున్న తన మొహం చూపించడం ఇష్టం లేక అలాగే ఉండిపోయి ఉబుకుతున్న కన్నీళ్లను నిగ్రహించుకోసాగింది. జ్యోతి అస్పష్టంగా పిలుస్తూ బలంగా ఉన్న 2 చేతులు జ్యోతిని తన వైపు తిప్పుకొని తలను గుండెల మీద ఆంచుకున్నాయి. ఏదో చెప్పాలని ఏడుపు ఆపుకోవాలని చూసిన జ్యోతి ప్రయత్నం వ్యర్థమై మరింత పొర్లుకొచ్చింది. విశాలంగా ఉన్న ఆ ఛాతి మీద తల ఆంచుకుంటే కళ్ళు మూసుకొని ఉన్న జ్యోతికి అచ్చం తల్లి దగ్గరే ఉన్నట్లనిపించింది. పినతండ్రికి దామోదరం సంగతి చెప్పాలని నిశ్చయించుకుంటూ, బాబాయ్, ఆ దామోదరాన్ని నేను చేసుకోను. అంతకంటే చచ్చిపోవడం హాయి. మీ దగ్గరే ఎప్పటికీ వంట చేస్తూ ఉండిపోతాను. పెళ్లి వద్దు నాకు. నువ్వు పిన్నికి చెప్పు అంది వెక్కిళ్ల మధ్య. బాబాయ్ ఏం సమాధానం చెప్పలేదు. జ్యోతి కొంచెం సేపు ఆగి మళ్ళీ చెప్పటం ప్రారంభించింది. ఇందాక సారథి వచ్చినప్పుడు కూడా అంది. ఆయనంతట ఆయనే అడిగి మందిచ్చి వెళ్లారని, గీత పిన్ని తర్వాత ఎన్ని మాటలన్నారని, నేనేదో కావాలని ఆయనని ఆకర్షించటానికి ప్రయత్నం చేస్తున్నానని వాళ్ళ అనుమానం. నాకలాంటిదేమీ లేదు. జ్యోతి భుజాల చుట్టూ ఉన్న చేతులు మరింత బిగిసి ఇంకొంచెం దగ్గరకు లాక్కున్నాయి. దామోదరాన్ని పెళ్లి చేసుకోనని నువ్వు చెప్పవు. జన్మలో ఇంకో సహాయం అడగను నిన్ను. ఎంతసేపటికి ప్రసాదరావు పలకకపోవటం, తనని దగ్గరకు తీసుకోవటంలో కూడా ఏదో మార్పు అప్పటికే గమనించిన జ్యోతి తలెత్తుతూ అడగబోయి ఆగిపోయింది. ఏడుపుతో ఎర్రబడిన కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. మీరా అంది గుండెల మీద చెయ్యి వేసుకోబోతూ. జ్యోతి కళ్ళల్లోకి పరీక్షగా చూస్తూ అన్నాడు సారథి. మీరు జ్యోతికి నోట్లోంచి మాట రాలేదు. అతని చేతుల మధ్య నుంచి విడిపించుకోవటానికి ప్రయత్నం చేసింది. సారథి క్షణంసేపు వదిలినట్టే వదిలి మళ్ళీ దగ్గరకు లాక్కున్నాడు. ఈ రోజుతో అప్రయత్నంగా జ్యోతిని ఇలా దగ్గరకు లాక్కోవటంతో ఈ మధ్య తరచుగా అతనిని వేధిస్తున్న సమస్యకు సమాధానం స్పష్టంగా తెలిసిపోయింది. కళ్ల ముందు అంతా ఇంత అణుచుకొని ఉన్న అనుమానపు తెరలు తెగి కింద పడిపోయాయి. ఇంతకుముందు నేను ఫలానా అని తెలియకుండా దగ్గరికి వచ్చావు. నేనిప్పుడు ఫలానా అని తెలుసుకుంటూ దగ్గరకు తీసుకుంటున్నాను. జ్యోతి తలను గుండెలకు ఆంచుకుంటూ అన్నాడు. మీరు ఇంకా ఏదో చెప్పాలని ప్రయత్నిస్తుంది. జ్యోతి, నా అన్నవాళ్లు లేని ఒంటరితనం ఎంత భయంకరమైనదో నాకు తెలుసు. నేను కూడా కొన్ని సంవత్సరాలు అనుభవించాను. ఉదయం ఇక్కడ సెటస్కోప్ మర్చిపోయి వెళ్ళాను. అది ఇంటికి వెళుతూ తీసుకెళ్లాలని వచ్చాను. ఇంట్లో ఎవరూ లేరు. నీ జ్వరం ఎలా ఉందో ఒకసారి చూసి కనుక్కొని పోదామని ఇటు వచ్చాను. ఇంత పెద్ద ఇంట్లో ఓ మూలగా ఈ చిన్న గదిలో నువ్వు ఏడుస్తూ కనిపించటం చూసి నిజంగా సారథి ఆగిపోయాడు. ఇంతలో బయట నుంచి జ్యోతి, ఓ జ్యోతి, ఇల్లంతా ఇలా బార్లా తలుపులు తీసి ఎక్కడే నువ్వు అంటూ విశాల గొంతు వినిపించింది. ఉలిక్కిపడ్డ సారథి జ్యోతిని వదిలేయబోయి
మరోసారి బాగా దగ్గరగా లాక్కుని నుదుటి మీద ముద్దు పెట్టుకుంటూ, నేనున్నాను నీకు, అది మర్చిపోకు అని వదిలేశాడు. ఈ లోపలే విశాల లోపలికి వచ్చింది. గదిలో బాగా చీకటి ఆవరించుకుంది. ఆయన లైటు వెయ్యలేదు. చీకట్లో కూర్చొని ఏం చేస్తున్నట్టు వాకిట్లో సారథి కారు చూసింది ఆవిడ. సరిగ్గా ఆవిడ ఊహ నిజమైంది. సారథి చీకట్లో అవుట్ హౌస్లో జ్యోతి దగ్గర ఉన్నాడు. నా స్టెతస్కోపు ఉదయం మర్చిపోయాను. దానికోసం వచ్చి జ్యోతి ఎలా ఉందో చూసిపోదామని వచ్చాను అన్నాడు అతను ఏమాత్రం తొణుకు లేకుండా. విశాల లోపలికి వచ్చేసరికి జ్యోతిని వదిలేసి చాలా దూరంలో నిలబడ్డాడు. జ్యోతి భయంగా కిందకు చూస్తూ ఉండిపోయింది. జ్వరం తగ్గిందా మరి? పర్వాలేదు. ఈ పూట భోజనం చెయ్యొద్దు. నేను చెప్పిన ఆ మందు వేసుకోవటం మర్చిపోకండి. వస్తాను. సారథి బయటకు వచ్చేశాడు. అతని వెనకే వస్తున్న విశాల వెనక్కు తిరిగి జ్యోతి వైపు విషపు చూపొకటి విసిరి వెళ్ళిపోయింది. జరిగిన దానికి సారథి వెళ్ళిపోయిన తర్వాత విశాల ఏమీ అనకపోవటం చూసి జ్యోతికి ఆశ్చర్యమేసింది. పండుకోబోతుండగా ఆవిడే అవుట్ హౌస్కి వచ్చి స్టూల్ లాక్కొని కూర్చొని, మందు వేసుకున్నావా అని ఆ మాట ఈ మాట అడిగి తీరా వెళ్ళబోయే ముందు దామోదరం చాలా తొందరపడుతున్నాడని, 1 వారంలో లగ్నం చూసి పెళ్లి చేసేస్తానని చెప్పి వెళ్ళిపోయింది. జ్యోతికి ఆ 2 కారణాల వల్ల ఆ రాత్రి నిద్ర పట్టలేదు. 1 సారథి ప్రవర్తన, అతని మాటలు. 2 పిన్ని అతి క్రూరంగా విధించబోతున్న పెండ్లి అనే రూపంలోని ఈ శిక్ష. ఎంతసేపు ఆలోచించినా ఏం పాలుపోలేదు. పోని ఈ ఇంట్లోంచి ఎక్కడికైనా వెళ్ళిపోతే? ఎక్కడికి వెళుతుంది తను? ఇంట్లోంచి వెళ్ళిపోవాలనుకునేది బయట బ్రతకటానికి కాదు, చచ్చిపోవటానికి. చావు ఎలా దొరుకుతుందో వెతకటానికి. పల్లెటూళ్ళలోలాగా ఇక్కడ బావులు చెరువులు లేవు. అవి తప్ప ప్రాణాలు తీసే వస్తువులు ఏవీ జ్యోతికి తెలియవు. పోని ఇక్కడే ఏ చీరతోనైనా ఉరివేసుకుంటే? అది చాలాసేపు పడుతుంది. క్షణంలో ప్రాణం పోయే మార్గం కావాలి. ఎలా? ఏ విధంగా? బ్రతికుంటే దామోదరం భార్య కాక తప్పదు. పిన్ని చేతుల్లోంచి తప్పించుకోవాలనుకోవడం అంత వెర్రితనం ఇంకొకటి లేదు. మృత్యు తప్ప తనకి మరో మార్గం లేదు. మనసు రాయి చేసుకున్న జ్యోతి మంచం మీద నుంచి లేచి దొడ్డివైపు ఉన్న చిన్న గేటు తెరుచుకొని చీకటిగా ఉన్న సందులో నుంచి నడిచి బయటకు వచ్చింది. వీధులు దాటుతుంది, మలుపులు తిరుగుతుంది. మనసులో సంఘర్షణ మొదలయ్యింది. అర్ధరాత్రి వేళ నిద్రపోతున్న ఈ నగరం ఎంత అద్భుతంగా ఉంది. ఎలాగైనా బ్రతికే ఉపాయం చూడమని మనసు పీడించసాగింది. వద్దు, బ్రతికితే నరకం చూడటం తప్ప ఇంకేం దొరకదు. తనకి భగవంతుడు జీవితాన్నిచ్చింది బ్రతకటానికి గాని బలవంతంగా ప్రాణాలు తీసుకోవటానికి కాదు. కోపంతో అరిచింది మనసు. నోర్ముయ్, నువ్వు చెప్పే ఆ భగవంతుడే నన్నిలా అర్ధరాత్రి వేళ చావును వెతుక్కోమని బయటకు పంపించాడు. మనసు నోరు మూసుకుంది. కార్ల రద్దీ తగ్గిపోయింది. అప్పుడప్పుడు చెదురుమదురు 1-2 వస్తున్నాయి. ఎదురుగా వస్తున్న లారీ కింద పడాలని నిశ్చయించుకొని ఒక్కసారి కళ్ళు మూసుకుంది జ్యోతి. మళ్ళీ కళ్ళు తెరిచే లోపల అది వెళ్ళిపోయింది. ఇంకోసారి దాదాపు కారు కిందకు వెళ్ళిపోయాననుకుంది. టాక్సీ అది. టాక్సీ డ్రైవర్ తెలివిగా బ్రేకులు వేసి కారు తప్పించి ఆపి కిటికీలోంచి తల బయట పెట్టి తాగావా అని తిట్టి వెళ్ళిపోయాడు. దూరం నుంచి ఇది గమనించిన ఒక రౌడీ జ్యోతి వెంట పడ్డాడు. మొదట తన లోకంలో తనున్న జ్యోతి వెనక వస్తున్న వాడిని గమనించలేదు. ప్రియతమా, ఓ నా ప్రియతమా, వెనుదిరిగి నన్ను చూడుమా అంటూ వాడు పాటలు పాడటంతో కొద్దిగా తిరిగి చూసింది. మెడ తిప్పి వెనక్కు వస్తున్నట్టుగా మెలికలు తిరిగిన శరీరం, గళ్లలుంగి కోర మీసంతో వాడు జ్యోతిని చూసి గర్వంగా మీసం దువ్వి చేతులు చాచాడు. వాడిని చూసిన జ్యోతి వేగంగా నడవసాగింది. వాడు కూడా నడక త్వరితం చేశాడు. భగవాన్, ఈసారి రాబోయే కారు నా ప్రాణం తీయకపోతే వీడి చేతుల్లో నా ప్రాణం పోక తప్పదు అనుకుంది. వాడి నడక జోరయింది. దగ్గర పడుతున్నాడు. జ్యోతి సిగ్గు విడిచి పరిగెత్తడం ప్రారంభించింది. వాడు పరుగు లంకించుకున్నాడు.
జ్యోతి వీధి మలుపు తిరిగింది. 2 అంగుళాలలో వచ్చి వాడు అందుకునేవాడే. ఇంతలో అటువైపు నుంచి కారు వస్తుంది. జ్యోతి అనుకోకుండా భయపడి దారికడ్డంగా పరిగెత్తపోయి బోర్లా పడిపోయింది. కారు మీందికొచ్చేస్తుంది. అమ్మయ్య, చచ్చిపోయాను. కళ్ళు మూసేసుకుంది. తర్వాత ఏం జరిగిందో తెలియదు. స్పృహ పోయింది. కారు సడన్ బ్రేకుతో కీచుమంటూ దగ్గరగా వచ్చి జ్యోతికి వెంట్రుక వాసి దూరంలో ఆగిపోయింది. కారులోంచి తిట్టుకుంటూ దిగిన డ్రైవర్ వచ్చి బోర్లా పడిపోయిన జ్యోతిని చూసి ఆశ్చర్యపోయి 2 చేతుల్లోనూ ఎత్తి కారులో వేసుకుని తీసుకెళ్ళిపోయాడు. జ్యోతికి మళ్ళీ మేలుక వచ్చేసరికి తను ఎక్కడుందో తెలియలేదు. బతికున్నట్టు మాత్రం స్పష్టంగా తెలుస్తుంది. గదంతా ఏదో మందుల వాసన కొడుతుంది. బహుశా హాస్పిటల్లో కావచ్చు, లేదా పిన్ని వాళ్ళ అవుట్ హౌస్నేమో. పరీక్షగా చూసిన తర్వాత కాదని తేలింది. మరెక్కడుంది? జ్యోతి ఆలోచించే లోపలే ఎదురుగా కనిపిస్తున్న స్ప్రింగ్ డోర్ తెరుచుకుని సారథి లోపలికి వచ్చాడు. జ్యోతి కళ్ళు వెడల్పయ్యాయి. ఎలా ఉంది అన్నాడు అతను. మీరు తను సారథి దగ్గరకు ఎలా వచ్చింది? ఈరోజు క్షణంలో నా చేతుల్లో చావు తప్పింది. ఆ వేళలో మీరు ఎక్కడి నుంచి వస్తున్నారో తెలుసుకోవచ్చా అన్నాడు అతను సీరియస్గా. అర్ధరాత్రి వేళ ఏదో అర్జెంటు కేసు చూసుకుని ఇంటికి తిరిగి వస్తున్నప్పుడు ఎవరో తెల్లటి బట్టల్లో ఉన్న వ్యక్తి దూరం నుంచి పరిగెత్తుకుని వచ్చి రోడ్డు క్రాస్ చెయ్యబోయి చీర అడ్డుపడి కారు కింద పడిపోవడం అతను చూశాడు. క్రిందకు దిగినప్పుడు ఆ వ్యక్తి జ్యోతి అని తెలిసే వరకు అతనికి ఆశ్చర్యానికి అంతు లేకపోయింది. మీకు ఇష్టం లేకపోతే చెప్పక్కర్లేదులేండి. నేనింతవరకు మీ ఇంటికి ఫోన్ చెయ్యలేదు. మీరు ఏ కారణం మీద బయటికొచ్చారో అలా రావటం, ఇంట్లో తెలియపరచటం మీ క్షేమానికి మంచిదా కాదా నాకు అర్థం కాలేదు. అందుకని ఊరుకున్నాను. సాయంత్రం అంత ఆప్యాయంగా మాట్లాడిన సారథియేనా ఈ సారథి? జ్యోతికి ఆశ్చర్యంతో పాటు ఏడుపు కూడా వచ్చింది. సారథి సాన్నిధ్యంలో ఉన్నాను అనే సంతోషం క్షణం క్రితం కలిగిందల్లా గాలిలో కలిసిపోయింది. సారథి జ్యోతి వైపు ఉన్న బీరువాలో ఏవో మందులు చూస్తూ, ఏదైనా ఎవరినైనా కలుసుకోవాలంటే రాత్రిపూట అంత క్షేమం కాదని మీకెందుకు తెలియలేదు? ఒకవేళ వెళ్ళినా మళ్ళీ మీరు ఇంటికి సరిగ్గా చేరారో లేదో చూడటం వాళ్ళ విధి కదా అన్నాడు. జ్యోతికి అతను చెప్తున్నదేమిటో అర్థం కాలేదు. ఇంతకీ ఇప్పుడు ఇంటికి ఫోన్ చెయ్యాలా అక్కర్లేదా? అతని కంఠంలో విసుగు స్పష్టంగా కనిపిస్తుంది. వద్దు, ఎలాగో అంది జ్యోతి. సారథి చటుక్కున వెనక్కి తిరిగాడు. ఏ కారణమేమిటి? మీరు మళ్ళీ ఏమీ ఎరగని దానిలా ఆ అవుట్ హౌస్లో పండుకోవచ్చని అనుకుంటున్నారేమో. అది 2 రోజుల వరకు అసంభవం అని చెప్తున్నాను. పోనీ వాళ్ళు కాకపోతే ఇంకెవరైనా ఉండొచ్చుగా. వాళ్ళకి ఫోన్ లేకపోతే అడ్రస్ చెప్పండి, నౌకర్ని పంపిస్తాను. సూటిగా జ్యోతి ముఖంలోకి చూస్తూ అన్నాడు. మీరు అనేదేమిటో నాకు అర్థం కావటం లేదు. మీరు ఇంత రాత్రి వేళ ఎక్కడి నుంచి వస్తున్నారో నాకు అర్థం కావటం లేదు. ఊహిద్దామన్నా చేత కావటం లేదు, కటువుగా అన్నాడు సారథి. భగవాన్, మీరు పొరపడుతున్నారు, జ్యోతి చెప్పటం ప్రారంభించింది. నేను చచ్చిపోవాలని బయటకొచ్చాను. నాకీ ప్రపంచంలో మా అమ్మ తప్ప ఎవ్వరూ లేరు. అమ్మ పోయిన క్షణం నుంచి నాకు ఈ లోకం శూన్యంగానే కనిపిస్తుంది. ఇందాక మీరు వెళ్ళిపోయిన తర్వాత పిన్ని నా దగ్గరకు వచ్చి వారం రోజుల్లో దామోదరంకు నన్నిచ్చి పెళ్లి చేయటానికి నిశ్చయించుకున్నానని చెప్పింది. నాకు నిద్ర పట్టలేదు. అతన్ని పెళ్లి చేసుకునే కంటే చావటం మంచిదనిపించింది. అంతే, లేచి బయటికొచ్చేశాను. ఎక్కడ ఏ రోడ్డు మీద తిరిగానో నాకు తెలియదు. ఇంతలో ఒక రౌడీ నా వెంట పడ్డాడు. అది నేనే ఊహించని ప్రమాదం. అతని భార్య నుంచి ఎలా తప్పించుకోవాలో తెలియలేదు. భయం వేసింది. ఇంతలో దూరంగా కారు కనిపించింది. మనసు గట్టి చేసుకుని బ్రతకాలి అనే ఆశ కొన ఊపిరితో ఏడుస్తుంటే దాన్ని బలవంతంగా చంపేసి కారు కింద పడ్డాను. అది మీ కారని నాకు తెలియదు. మధ్య మధ్య సారథి వైపు చూస్తూ దుప్పటి అంచు మెలిపెడుతూ అంది. చాలాసేపు మంచం దగ్గర ప్యాంటు జోబులో చేతులు పెట్టుకుని జ్యోతి వైపు చూస్తూ నిలబడిపోయాడు సారథి.
నన్ను మీరు నమ్మటం లేదులా ఉంది. భగవంతుడి సాక్షిగా మా అమ్మ మీద ఒట్టు వేసుకుని చెప్తున్నాను. నేను ఇండ్లు వదిలి బయటకు రావటంలో చచ్చిపోదాం అనే ఉద్దేశం తప్ప ఇంకొకటి లేనే లేదు అంది పసిపిల్లల. సారథి హఠాత్తుగా ప్యాంటు జోబులోంచి చెయ్యి తీసి జ్యోతి వైపు చూస్తూ, నమ్ముతాను జ్యోతి, నువ్వు చెప్పిన ప్రతి అక్షరం నమ్ముతాను అన్నాడు. సాయంత్రం వచ్చి మీరు నేను నీకు ఉన్నాను అన్నారు. అది కూడా అంతగా పట్టించుకోలేదు. కేవలం మృత్యునే కోరుకున్నాను. చచ్చిపోవటానికి బయటకొచ్చిన నన్ను మీరు బ్రతికించారు. కానీ ఎలా బ్రతకాలో నాకు తెలియటం లేదు. ఈ ప్రపంచంలో నాకెవ్వరూ లేరు. ఒక్కసారి వదిలేసి వచ్చాక మళ్ళీ పిన్ని ఇంట్లో అడుగు పెట్టలేను బాధగా అంది. సారథి మెల్లగా వచ్చి మంచం మీద కూర్చొని జ్యోతి చేతిని తన చేతుల్లోకి తీసుకుంటూ, బలవంతంగా నేను బ్రతికించాను కాబట్టి బ్రతికే మార్గం కూడా నేనే చూపిస్తాను. నువ్వు భయపడకు అన్నాడు. అంటే ఎలా? సారథి వైపు కన్నార్పకుండా చూసింది. క్షణం క్రితం అతనిలో కనిపించిన విసుగు, కఠినత్వము ఇప్పుడు కనీసం కనిపించలేదు. 2 అవకాశాలు నీకు ఇస్తున్నాను. అందులో మొదటిది నువ్వు అంగీకరిస్తే, నేను నీకు నచ్చితే, నీ గాయాలు కాస్త మానగానే వెంటనే వెళ్ళి రిజిస్టర్ ఆఫీస్లో మనం పెళ్లి చేసుకోవటం. అది నీకు ఇష్టం లేకపోతే రెండోది, నిన్ను నర్సింగ్ కోర్సుకు పంపిస్తాను. నువ్వు ఆ ట్రైనింగ్ పూర్తి చేసుకొని వచ్చి నా దగ్గర యావత్ జీవితం పర్వాలేదు అనే నమ్మకం కుదిరే వరకు నర్సుగా ఉండిపోవాలి. రెండో దానికి నీ ఇష్టం లేదు. మొదటిది కాదంటే అది ఒప్పుకున్నట్టే. జ్యోతి ముఖంలో వెచ్చటి ఆవిరి వచ్చింది. సారథి కళ్ళల్లోకి తన చెవులను తానే నమ్మలేనట్టుగా చూసింది. ఏం, మీ పిన్నిని తప్పించుకొని బయటపడితే మరో చెర ఎదురయింది అనుకుంటున్నావా అన్నాడు నవ్వుతూ. లేదు లేదు. జ్యోతికి తను వింటున్నది కలలోనా నిజమో ఇంకా అర్థం కాలేదు. ఒప్పుకున్నట్టేనా అని చేతి గడియారం చూసుకుంటూ, ఇప్పుడు 2:15 అయింది. తెల్లవారు 6 గంటలకు నేను మళ్ళీ వచ్చినప్పుడు నీ అభిప్రాయం చెప్పాలి. అంతవరకు ఆలోచించుకునే గడువు ఇస్తున్నాను అంటూ లేచి, ఇంక నేను వెళతాను. ఉదయం కాగానే విశాలమ్మ గారికి ఫోన్ చేస్తాను అన్నాడు. ఏమని? నువ్వు నా దగ్గరకు వచ్చేశావని, నేను నిన్ను శాశ్వతంగా ఉండిపోవాలని కోరుకుంటున్నానని. మరి గీత? సారథి క్షణమాగి జ్యోతి వైపు చూశాడు. గీత సంగతి మనం వదిలేద్దాం. తల్లి కూతుళ్ళిద్దరూ తలుచుకుంటే వాళ్ళకి నాకు మించిన వరుడే దొరుకుతాడు. అయినా నేను ఎప్పుడూ గీతని చేసుకుంటానని వాళ్లతో మాట వరసకైనా అనలేదు. వాళ్ళకి మొదటి నుంచి నా మీద కంటే నా డబ్బు మీదే ఎక్కువ ఆపేక్ష అని నాకు తెలుసు. కర్మకాలి ఎప్పుడైనా నా డబ్బు పోతే గీత నన్ను గడ్డిపోచ కింద కూడా చూడదు. అది నాకు తెలుసు. మరి రేపు గీత పుట్టినరోజున పెళ్లికి లగ్నం కూడా పెట్టుకోవాలనుకుంటున్నారు అంది జ్యోతి. నన్నడగకుండా వాళ్ళు అంతటికి కూడా సమర్థులే. ఆవిడ ఉద్దేశం కనిపెట్టి నేనే ఆ ఇంటికి రాకపోకలు కూడా తగ్గించేశాను. సరే, అవన్నీ పోని, నువ్వు హాయిగా నిద్రపో. సారథి వంగి దుప్పటి సరిచేస్తూ అన్నాడు. కంఠం వరకు దుప్పటి కప్పి సరిచేస్తున్న అతని చెయ్యిని గట్టిగా పట్టుకుంటూ, ఇప్పుడు నేను విన్నదంతా నిజమేనా? నేను బ్రతకవచ్చు కదా అంది. ఆహా, ఊరికే బ్రతకటం కాదు, నిశ్చింతగా. ఈ క్షణం నుంచి నువ్వు నా కంట్రోల్లో ఉంటావు. నేను చెప్పినట్టు వినాలి. అలాగని నీ మనసు తెలియకుండా ఆజ్ఞాపించను. నీ బాధ్యత తీసుకునే ముందు నువ్వే మాటైనా నా ముఖంపై చెప్పే అవకాశం నీకెప్పుడూ ఉంటుందని చెప్తున్నాను అన్నాడు. జ్యోతి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. సారథి చేతిని మరింత దగ్గరగా తీసుకొని పెనవేసుకుంటూ, ఆదరణతో కూడిన అధికారం నాకు ఇష్టం, దాన్ని నేను ప్రేమిస్తాను అంది. సారథి సమాధానంగా జ్యోతి చేతిని తీసుకుని ముద్దు పెట్టుకున్నాడు. నా బాధ్యత మీకు ఎప్పుడూ విసగనిపించకుండా ప్రవర్తిస్తానని నేను వాగ్దానం చేస్తాను అంది. నువ్వు నాకు వాగ్దానాలు చెయ్యక్కర్లేదు. నా మాట వింటే చాలు. మొదటి మాట చెప్తున్నాను, ఇప్పటికైనా నిద్రపో అన్నాడు నవ్వుతూ. అలాగే, కానీ మీరు వెళ్ళిపోతే ఇదంతా అబద్ధం అయిపోతుందేమోనని భయం వేస్తుంది.
ఏం కాదు, కాదని చెప్తున్నాను. ప్రమాణం చేస్తున్నాను. జ్యోతి తల మీద చెయ్యి పెడుతూ అన్నాడు. సరే, నిద్రపోవటానికి ప్రయత్నం చేస్తాను. జ్యోతి బుద్ధిమంతురాలిలా కళ్ళు మూసుకుంది. దుప్పటి సరిచేస్తున్న సారథి చటుక్కున వంగి జ్యోతి కళ్ళ మీద నుదుటి మీద ముద్దు పెట్టుకుంటూ, ఈరోజు భగవంతుడు అయాచితంగా నాకు ప్రసాదించిన బహుమతివి నువ్వు. నిన్ను జాగ్రత్తగా చూసుకోవటం, భద్రంగా కాపాడుకోవటం నా విధి అన్నాడు. జ్యోతి పెదవుల మీద తృప్తితో నిండిన చిరునవ్వు మెరిసింది.